కొద్దిగా వెనకాల సైడ్ రండి. వచ్చిన గౌరవనీయులు పొలంనేరు శాసనసభ్యులు శ్రీయుతులు అమరకృష్ణ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మరియు శ్రీ హరిప్రసాద్ గారు జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ వార్డు, అలాగే ఏఎల్ఓ మధుబాబు గారిని వేదిక మీద, ఆర్ బలరామరెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. టౌన్ జనరల్ సెక్రటరీ శ్రీ గిరిబాబు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. డిస్ట్రిక్ట్ మైనార్టీ సభను అలంకరించిన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి మరియు అన్ని డిపార్ట్మెంట్లో మన మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనము సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ఈ కార్యక్రమం 3వ వారంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముందుగా జిఎస్టీ అంటే అందరికీ తెలుసు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అనే మహోన్నత ఉద్దేశంతో 2017 జూలై 1న మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ జిఎస్టీ చట్టాన్ని అమల్లోకి తేవడం జరిగింది. మన చట్టం అమలు జరిగే నాటికి ముఖ్యంగా 5%, 12% మరియు 18 మరియు 22% ఇలా 4 రకాల స్లాబ్ రేట్లతో జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కాలక్రమేణా అనేక ఈ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ లక్ష్యాలు నెరవేరే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది సార్. ఇందులో భాగంగా అనేక సార్లు రేట్లు కూడా తగ్గించడం జరిగింది. ఇది మొదటిసారి కాదు రేట్లు తగ్గడము. ఒక్కొక్క కమాడిటీ మీద 18% అనేది 5% తగ్గింది. ఇలా ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ 2017లో ఒకసారి 18% ఉండే రెస్టారెంట్ సర్వీస్ 5% కావడం జరిగింది. కానీ ఇంత భారీ ఎత్తున 4 స్లాబ్ రేట్లనే ఒకసారిగా కేవలం 2 స్లాబ్ రేట్లకు అనగా 5 మరియు 18% పరిమితం చేస్తూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గత నెల నుంచి జిఎస్టీ అవేర్నెస్ క్యాంప్ అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ ఎకనామిక్స్ బిజినెస్ పైన, అలాగే స్వదేశీ వస్తువుల ప్రదర్శన పైన ఒక ర్యాలీ, ఏదైతే మనకు మోటార్ సైకిల్ ర్యాలీ, ఈ కార్యక్రమం అనేది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా ప్రతినిధులకు, మా డ్వాక్రా సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి అందరూ కూడా నా నమస్కారం. మనకు దేశవ్యాప్తంగా మనకు ఎన్నో రకాలుగా ఆర్థిక వ్యవస్థలు ఎంతో అభివృద్ధి చెందింది. ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఈ 1.5 yearలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా చాలా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా జిఎస్టీ ఉన్నది. ఆ జిఎస్టీని 3 స్లాబ్లుగా తగ్గించి కొన్ని ఆహార వస్తువులపైన 0 ట్యాక్స్ చేయడం జరిగింది. 0 ట్యాక్స్కు వర్తింపజేయడం జరిగింది. అలాగే కొన్ని వస్తువులపైన 5%కు తగ్గడం జరిగింది. ఏదైతే 28% ఉన్నటువంటి జిఎస్టీ ఉందో అది 18%కి తగ్గించడం జరిగింది. ఇవన్నీ కూడా 3 రకాల కేటగిరీలో ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలకు ఆదాయం, అంటే మనకు పొదుపు అనేది
ఏర్పడడానికి అవకాశం కలిగించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సచివాలయ సిబ్బంది కానీ, మన డ్వాక్రా మహిళలు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ ప్రజలకు ఈ అవేర్నెస్ క్యాంపు తెలియజేసి వస్తువులపైనటువంటి ఈ పొదుపును వారిది ప్రజలకు తీసుకొస్తే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎవరైనా వ్యాపారస్తులుగా పాత రేట్లకు అటువంటి అమ్ముతూ ఉంటే కన్సల్ట్ జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి కూడా హరిప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మధుబాబు గారు ఉన్నారు. ఇవన్నీ కూడా టీం వర్క్గా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనందరూ కూడా పలమనేరు ప్రజలందరూ కూడా ఆర్థికంగా కూడా వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనేది సామాన్యులకు మధ్యతరగతి సంబంధించి ఎవరికి అవగాహన కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు కావచ్చు, పాలక వర్గాలు కావచ్చు, ఎప్పటి నుంచినా కూడా మనము తీసుకున్నటువంటి ప్రొడ్యూస్ చేసేటువంటి వాటన్నిటిపైన పన్నుల రూపాయన గతంలో కూడా వేస్తూ ఉన్నారు. కొంతవరకు మొట్టమొదటిగా కమర్షియల్ ట్యాక్సెస్ ఉండేటివి, తర్వాత వ్యాట్ వచ్చింది, ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. ఈ జిఎస్టీకి సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి, అటు మోడీ గారు కావచ్చు, ఈరోజు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీరిద్దరూ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వంలో భారతదేశం మొత్తం కూడా సామాన్యమైనటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ నిత్యావసర వస్తువులు కావచ్చు, వాళ్ళ కొనుగోలు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ అయినా అందుబాటు ధరల్లో తక్కువ ట్యాక్సెస్తో అందివ్వాలా అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన సామాన్య ప్రజలకు అవగాహన ఉండాలనే ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు, గతంలో 28%, 18%, 12%, 5%, 4 స్లాబులుగా జిఎస్టీలు ఉండేటివి. ఇప్పుడు దాన్ని 18, 12, 5 చేశారు. కొన్ని స్లాబులు 5% తీసేసి 0 స్లాబులు చేశారు. అంటే ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ, కిరాణాకు సంబంధించినవి కానీ వాటన్నిటిపైన గతంలో కొంటే చాలా తగ్గించారు. ఈరోజు ముఖ్యంగా సామాన్యమైనటువంటి ప్రజలకు అవసరమైన అటు ఆరోగ్యపరంగా కానీ, అదేవిధంగా జీవిత బీమాకు సంబంధించి కానీ వాటిపైన కూడా దాదాపు 13% ఈరోజు మనకు వెసులు వచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు మనకు కలిగింది. అదే కాకుండా మనం మందులు కొనాలంటే గతంలో జిఎస్టీలు ఎక్కువ ఉండేటివి. అప్పుడే మన అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పినట్లు హోటల్లో ఎప్పుడైనా బిల్లు చేస్తే ఆ బిల్లుల పైన జిఎస్టీలు విపరీతంగా కట్టేవాడు. హోటల్ బిల్లు ఒకటి ఉండేది, జిఎస్టీ రేటు కలిపి కట్టేవాళ్ళు. అది కూడా ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అంటే స్టేట్ ట్యాక్స్ ఒకటి, సెంట్రల్ ట్యాక్స్ ఒకటి, రెండు కూడా కలిపి కట్టేవాళ్ళం. ఈరోజు దాన్ని పూర్తిగా కూడా తగ్గించడం, ఈరోజు సామాన్యమైనటువంటి ఒక కుటుంబం ఈరోజు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ 1800 సీసీకి లోపల ఉండేటువంటి వెహికల్స్ అన్నిటిపైన కూడా ఈ యొక్క జిఎస్టీ తగ్గించి వారందరికీ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, ఆ అవకాశాన్ని వాడుకోవడానికి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చాలా మంది కూడా గతంలో మాట్లాడారు, ఈ జిఎస్టీ తగ్గించిన దానివల్ల మొత్తం కూడా ఆదాయం పడిపోతుంది, రాష్ట్రాలకు ఆదాయం పడిపోతుంది, దేశానికి ఆదాయం పడిపోతుందని. ఈ మధ్యలో ఈ ఏదైతే ఈ యొక్క సంస్కరణ తీసుకొచ్చి దీన్ని తగ్గించిన తర్వాత విపరీతంగా కూడా రాష్ట్రానికి, కేంద్రంకు ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ కూడా పెరిగిందని ఇప్పుడే మనకు అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా లెక్కల పరంగా కూడా మనకు చెప్పడం జరిగింది. అంటే వాళ్లకు అందుబాటులో తక్కువ ధరకిస్తే ఇంకా ఎక్కువ కొంటే ఆ టర్నోవర్ పైన ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయాలు పెరుగుతాయి, సామాన్యులకు కావాల్సినటువంటివన్నీ కూడా అందుబాటులోకి వస్తాయనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన ఏ ప్రోడక్ట్ పైన ఎంత జిఎస్టీ ఉంది, ఈరోజు గతంలో వెహికల్స్ పైన 28% ఉండేది. ఒక పక్క జిఎస్టీ, అదే విధంగా చెస్ రెండు కలిపితే దాదాపు 45% ఆ వెహికల్ రేట్లో 45% మనము ట్యాక్సులకే కట్టేవాళ్ళం. ఈరోజు దాన్ని చెస్ను పూర్తిగా తీసేసి జిఎస్టీనే పరిమితం చేసి దాన్ని కూడా తగ్గించిన దానివల్లనే ఈ యొక్క
సామాన్యులు కొనేటువంటి బండ్లన్నీ కూడా ఈరోజు తగ్గడం వల్ల ఎక్కువ మంది దాన్ని కొనేటువంటి పరిస్థితి ఈరోజు వస్తోంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇది సరిపోదు, ఇంకా కూడా సామాన్యమైనటువంటి ప్రజలందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని చేసి ప్రతి ఒక్కరికి ఈ రోజు మనం కొనేటువంటి ప్రోడక్ట్ పైన మనం ఎంత ట్యాక్స్ కడుతున్నాం, దేనిపైన ఎంత ట్యాక్స్ కడుతున్నాం అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని చోట్ల గతంలో రేట్లు బాగా పెరిగాయి. ఇప్పుడు ఒకేసారి కొంత తగ్గించినా కూడా వాళ్ళకి సరిపోయే విధంగా కూడా కొన్ని చోట్ల నడుస్తూ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా కంట్రోల్ చేసి వాళ్లకు కొనేటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు అవగాహన ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు క్వశ్చన్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ సక్రమంగా కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ నిత్యావసర వస్తువులు కానీ కిరాణాకు సంబంధించినవి పూర్తి స్థాయిలో కూడా తగ్గించడం జరిగింది. సామాన్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా అది అందుబాటులోకి రావడానికి తీసుకున్నటువంటి నిర్ణయం అటు మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మనం మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. దీనికి కూడా ట్యాక్స్ కట్టాలి కదా 5%. మీరు చేస్తున్నారు కదా మీరే తయారు చేస్తారా? बहुत बढ़िया, बहुत रेट कम हुआ. कितना परसेंटेज कम होगा सर? पोल्ट्री इक्विपमेंट में पहले 12 था, अभी 5 होगा, 7% कम हुआ. ये जो मेस का तो 18 का 18 ही है. अंडे का 18 था, अभी 5% होगा. प्लास्टिक से इसमें 7% कम हुआ सर. कितना परसेंटेज? 7. पहले 8 थी ना, पहले 12 था, 5 हो गया. 7% तक మిమ్మల్ని ఎందుకు పెట్టించినారు ఇక్కడ? మార్కెటింగ్ జీరో ట్యాక్స్ మార్కెటింగ్ బాగా చేస్తాం కదా. వీడే తయారు చేస్తారా? ఇట్లా ఇవన్నీ ముందు చూసినవే కదా, వాళ్ళతో మాట్లాడినవి. ఇవన్నీ మీరు చేస్తున్నారా? మార్కెట్ ఎక్కడి నుంచి వస్తాయి? మధ్యప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్. ప్యాకింగ్ సోపులు ఇవే ఫేమస్ పేస్ట్ వర్షానికి చెప్తాను బాగా మొత్తం పెట్టిద్దాం. చేద్దాం.